హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియా వంటిల్లు. ఈ వీడియోలో నేను మీకు టేస్టీ అండ్ ఈజీ బ్రెడ్ పకోడీ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను బ్రెడ్ పకోడీ చేయడానికి 4 బ్రెడ్ ముక్కలను అయితే తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఒకసారి స్నాక్స్ టైంలో మీ పిల్లలకి ఈ బ్రెడ్ పకోడీని నేను చూపించిన విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ బ్రెడ్ పకోడీ చేయమని కూడా అడుగుతారు. తర్వాత ఒక పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చిని కూడా నేను పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ బ్రెడ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కాస్త కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, తగినంత సాల్ట్, కాస్త వాటర్ యాడ్ చేసి అన్నీ బాగా కలిసేలాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో బ్రెడ్ పకోడీని ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని చిన్న చిన్న ఉండలుగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఇలా డ్రాప్ చేసిన తర్వాత వెంటనే గరిట పెట్టకుండా ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఆ పిండిని వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత నేను చూపించిన విధంగా గరిటతో కలియబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా క్రిస్పీగా ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా గరిటెతో కలియబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసుకొని పక్కన సర్వ్ చేసుకోవాలి. చూసారుగా, ఇప్పుడు చాలా చక్కగా వేగాయి. ఇలా కొద్ది కొద్దిగా పిండి మొత్తాన్ని కూడా డ్రాప్ చేసుకుంటూ, ఇక్కడ సెకండ్ టైం మీరు చూసినట్లయితే సెకండ్ టైం కూడా నేను పిండిని ఆయిల్లో డ్రాప్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ఉండలుగా. వీటిని కూడా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత గరిటెతో కలియబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మన బ్రెడ్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.